ఆదివారం ఆయన సన్నిధిలో మనల్ని నిలిపినందుకు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరంతా? చక్కగా 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్లో, అలాగే జనవరి 1 తారీఖు క్రొత్త సంవత్సరపు ఆరాధనలో ఆయన కృప ద్వారా మనల్ని నడిపించి, ఆయన వాగ్దానాల చేత ధైర్యపరిచి, ఆయన సన్నిధిలో ఆనందంగా సంతోషంగా గడపడానికి ఆయన కృప చూపించాడు. ఈ 2026 అంతా కూడా ప్రతిదినము మన సంతోషాన్ని ఎవ్వరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేని విధంగా మనం బ్రతికే కృపను దేవుడు దయచేయనుగాక. ప్రతిదినము మన ఆనందాన్ని ఎవరు దొంగిలించలేని విధంగా ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆయన యొక్క కృప కొరకు, ఆయన నడిపింపు కొరకు ఎల్లప్పుడూ కూడా ఆసక్తితో ఎదురు చూచేవారిగా మనల్ని ఉంచునుగాక. ఖచ్చితంగా ఈ 26వ సంవత్సరం ప్రతిరోజు దేవుని వలన కలిగే మన ఆనందాన్ని, సంతోషాన్ని ఎవ్వరూ కూడా దొంగిలించడానికి వీల్లేదు. ఎవరు దొంగిలిస్తారు? మొట్టమొదటి దొంగ ఎవరు చెప్పాలి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రాత్రింబగళ్ళు సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని చెప్పేసి. ఎప్పుడు మోపుతూ ఉంటాడు? రాత్రి పగలు. రాత్రింబగళ్ళు ఎప్పుడు నేరం మోపటమే వాడి పని. ఎప్పుడు నీకు ఏదో ఒక విధమైన ఇబ్బందిని కలిగచేయాలనే వాడి యొక్క ప్రయత్నం అంతా. వాడి ప్రయత్నంలో ప్రధానమైన ప్రయత్నం ఏంటంటే, మనం విసిగిపోయి దేవుణ్ణి ఏదో ఒకటి అనాలి, అప్పుడు వాడికి సంతోషం కలుగుతుంది, వాడికి కడుపు మంట చల్లారినట్టుగా అనిపిస్తుంది. దేవుణ్ణి దూషింప చేయాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ యోబు లాంటి వాళ్ళు మనలో ఆ యోబులాగా ఉండాలనుకున్న వాళ్ళం. నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టి ఉంటాను, కానీ ఒక్క మాట కూడా ఆయన ఏమన్నా. నేను చెప్తున్నాను ఈ మాట, నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను తప్ప ఆయన ఒక్క మాట కూడా ఏమీ అనను. మీరు కూడా అనకుండా ఉంటారా? అయితే చెప్పండి ఒకసారి, నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. నన్ను చంపినను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను. కానీ చంపుతాడు ఆయన చంపడు. కానీ చంపినా కూడా నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను. అది నా నిబంధన, అదే మీ అందరి నిబంధన అయి కూడా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఆయన దాన్ని నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు, ఇంతకుముందు ఆరాధనలో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఏంటంటే, ఈ 26వ సంవత్సరం ప్రారంభం మనలో ప్రతి ఒక్కరూ ఒక నిబంధన చేసుకుందాం. ఏంటంటే, నేను మాట్లాడే మాట కానీ, నేను చేసే పనులు కానీ, నేను ఆలోచించే ఆలోచనలు కానీ, ఇవన్నీ వాస్తవమైనవిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాట్లాడే మాటలు వాస్తవం కానీ ఏముంటాయి అంటే, మనుషుల్ని సంతోషపెట్టడం కోసం మనుషులు వాస్తవం కాని మాటలు కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి, ఎదుటి వ్యక్తి మీద ఏమాత్రం శ్రద్ధ లేకపోయినా ఎప్పుడు నువ్వే గుర్తొస్తూ ఉంటావు తమ్ముడు, ఎందుకో దేవుడు నిన్ను గుర్చేస్తాడు, నీ మీద నాకు చాలా ప్రేమ, ఆ ప్రేమ దేవుడే కలిగించాడు. ఇలా నిజంగా అది కాదు, కానీ
ఒక కల్పితమైన మాట. ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర సానుభూతిని, ఆ వ్యక్తి దగ్గర ప్రేమని, ఆ వ్యక్తి దగ్గర ఇంకేదో పొందటం కోసం ఇలాంటి మాటలు. ఇవి లోకంలో ఉన్నాయంటే వాటిని పట్టించుకోక్కర్లా. క్రైస్తవ సంఘాల్లో కూడా పొద్దున్నే పెద్ద మోసగాడు అంటారు, మళ్ళా గంట తర్వాత కనపడగానే నువ్వు యేసు ప్రభువు అంటారు. యేసు ప్రభు నిజమా, మోసగాడు నిజమా? యేసు ప్రభు నిజమైతే మోసగాడు అబద్ధం అవ్వాలి. మోసగాడు నిజమైతే చెప్పండి, యేసు ప్రభు అబద్ధమై ఉండాలి. మరి ఎలా ఇవి సాధ్యమవుతున్నాయి? మనుషులు క్రైస్తవ సమాజంలో అనేక స్థలాలలో. దయచేసి అట్టి విధానాల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఈ సంవత్సర ప్రారంభంలో వాటన్నిటికీ గుడ్ బై చెప్పేసేయండి. నువ్వు లేని దానిని ఉన్నట్టుగా మాట్లాడి అనవసరంగా దేవుని దగ్గర వేషధారిగా మిగలకు. దేవుని దగ్గర నటనాపరుడుగా, నటనాపరులాగా మిగలకు. ఏది నీదో ఆ అభిప్రాయం నువ్వు చెప్పకపోయినా పర్లేదు, కానీ లేని అభిప్రాయాన్ని పుట్టించడం మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర వేషధారణ అవుతుంది. అందుకే చెప్పింది నేను, మాట, పనులు, ఆలోచనలు ఇవేవి కూడా ఫేక్ అయి ఉండకూడదు. నీ మాట ఫేక్ అయితే, ఫేక్ అంటే ఏంటంటే అది అబద్ధం, మోసం అయితే నువ్వు కూడా ఫేకే. నీ పనులు గనక అవి గనక అబద్ధం, మోసం అయితే, అంటే ఎవరు వస్తున్నారని గవగవ చేయటం, వాళ్ళు లేకపోయేసరికి మరలా నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాం, అవి ఫేక్ అయితే నువ్వు కూడా ఫేకే. అవి మోసం అయితే నువ్వు కూడా మోసమే. నీ ఆలోచనలు అవి గనక మోసకరమైనవైతే నువ్వు మోసకరమైన వాడివే, మోసకరమైన దానివే. అందుకే మనం మోసకరమైన వారిగా ఉండాలా, మనం యథార్థంగా ఉండాలా, మనం వాస్తవంగా ఉండాలా, వాస్తవం నిజం వీళ్ళు అనే సాక్ష్యం కావాలా, ఫేక్ అనే సాక్ష్యం కావాలా, జెన్యూన్ అనే సాక్ష్యం కావాలా, ఫేక్ అనే సాక్ష్యం కావాలా? లోకమంతా వస్తువుల దగ్గర నుంచి అది మనుషుల వరకు కూడా పాకేసింది. ఏంటంటే ఇది అసలు ఇది ఏంటిది, ప్లాస్టికా ఒరిజినలా అని చూసుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్లాస్టిక్ కాదులేండి, ఇది కరెక్టేనా, ఇది ఏమన్నా కల్పితమా? ఎందుకంటే 3D పిక్చర్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వస్తువులు అలా ఉంటే పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఊరినే మనం అది మంచి, అది ఒరిజినల్ మొక్క లేకపోతే ప్లాస్టిక్ మొక్క అని అనుకుంటే, ప్లాస్టిక్ని ఒరిజినల్ అనుకున్న పెద్ద ప్రమాదం లేదు. మనుషులుగా అలాంటి ఫేక్ లైఫ్ కనుక లీడ్ చేస్తే దేవుడు మనల్ని ఉమ్మివేస్తాడు, అసహించుకుంటాడు. మనం దేవుని వలన ఏమీ పొందలేం. కాబట్టి ఈ 2026 ప్రారంభం నుండి అలాంటి విధి విధానాల్లో ఎక్కడైనా అలవాటు చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు వాటికి గుడ్ బై చెప్పి, నీ మాట, నీ క్రియలు, నీ ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా వాస్తవమైనవిగాను, అవి యథార్థమైనవిగాను, జెన్యూన్గాను ఉండటానికి జీవితంలో ముందుకు కొనసాగమని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. దేవుడు అట్టి స్వభావాన్ని అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇక దేవుని వాక్యంలోకి వెళితే 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్లోను కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత, అలాగే జనవరి 1 నూతన సంవత్సరపు ఆరాధనలోను మనం ధ్యానించుకున్న అంశాన్నే మరొకసారి చదువుకుని దానిలో మరికొన్ని దేవుడి యొక్క మాటలు, ఆయన మన ఎదుట ఉంచిన ధ్యానాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి.
మీరు చేయవలసిన చాలు. మేలు చేయ ఉద్దేశించాను గనుక భయపడకండి అని చెప్పిన దేవుని మాట, ఆ ఉద్దేశం నీ విషయంలో అయి ఉండాలి. ఏ ఉద్దేశం? మేలు చేయాలని ఆయన ఉద్దేశం నీ విషయమై ఉండాలి. నా విషయమై ఉండాలని నాకు, నీ విషయమై ఉండాలని నీకు. ఈ ప్రాంగణంలో ఉన్న ఎవరైనా కూడా, మీరు చిన్న వయసు వాళ్ళు కావచ్చు, లేక మధ్య వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, లేక పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ దేవుని యొక్క ఉద్దేశం నీకై ఉండాలని నువ్వు దేవుని ఎదుట మనస్ఫూర్తిగా కోరుకుని, అది నా కొరకు దేవుడు ఇచ్చాడని విశ్వసించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించు. మేలులు అందరికీ కామన్ కాదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మేలు అవసరం. ఇంటి నిండా కావలసిన వస్త్రాలు ఉన్నాయి, ఆకలి వేస్తుంది ఒక వ్యక్తికి. ఒక వ్యక్తికి కడుపు నిండా తినటానికి కావాల్సినవన్నీ ఉన్నాయి, వేసుకోవటానికి ధరించడానికి వస్త్రాలు లేవు ఇంకొకరికి. ఈ ఇద్దరికి ఒకే మేలు కాదు కావాల్సింది. ఇప్పుడు ఒకరికి ఆకలి తీర్చబడటం కావాలి, ఆ మేలు కావాలి. ఇంకొకరికి అతన్ని ధరించడానికి వస్త్రాలు కావాలి. ఒకరికి గూడు లేదు నివసించటానికి, ఇంకొకరికి ప్రయాణం చేయడానికి వాహనం లేదు. ఇద్దరికి ఒక మేలు కాదు కావాల్సింది. ఇతను నివసించడానికి గూడు కావాలి, వాళ్ళకి నివసించడానికి, ఆ ప్రయాణం చేయటానికి వాహనం కావాలి. ఇలాగున మన అందరి జీవితంలోనూ వేరు పరిస్థితులు, వేరువేరు అవసరాలు, వేరువేరు సమస్యలు, వేరువేరు కోరికలు. దేవుడైతే ఆయన ఉద్దేశం మేలు చేయాలని. నువ్వు ఏ మేలు కొరకు నీ జీవితంలో ఎదురు చూస్తున్నావో నువ్వు గమనించి గుర్తించు. ఆయన నువ్వు కోరుకున్నా లేక నీకు అవసరమైన మేలు చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు అని. ఏ ఇబ్బంది చేత నువ్వు సతమతమవుతూ బ్రతుకుతున్నావో ఆ ఇబ్బందిలో నుండి నిన్ను విడిపించి నీకు మేలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కళ్ళ ముందున్న మనుషుల్ని, వాళ్ళ నుండి మనకి మన జీవితంలో మేలు జరగటాన్ని మనం నమ్మినట్లుగా కొంతమంది దేవుణ్ణి నమ్మలేరు. కానీ నిజ క్రైస్తవుడికి దీనికి ఆపోజిట్లో ఉండాలి. కళ్ళ ముందున్న మనుష్యుల మీద మేలు జరుగుతుందనే నమ్మకం కంటే అదృశ్యుడైన, వాస్తవమైన, సమర్థుడైన, శక్తిమంతుడైన దేవుని ద్వారా మేలు జరుగుతుందని విశ్వాసం కావాలి. కనపడుతున్న మనుషుల నుండి మేలేమో నమ్మకం, ఆత్మస్వరూపి అయిన దేవుడి నుండి జరిగే మేలేమో విశ్వాసం. నువ్వు నమ్మకంతో ఉన్నావా, విశ్వాసంతో ఉన్నావా? ఎక్కువ మంది దేంతో ఉంటారు? పోనీ చెప్పండి, మాట్లాడండి, గట్టిగా చెప్పండి. ఎక్కువ మంది దేంతో ఉంటారు? నమ్మకంతో ఉంటారు. కొద్దిమంది దేంతో ఉంటారు? విశ్వాసంతో ఉంటారు. ఎవరిది పై చేయిగా ఉంటుంది అనుకుంటున్నారు? విశ్వాసంతో ఉన్నవాడిది పై చేయిగా ఉంటుంది. ఈ సంవత్సరంలో అందరినీ దేవుడు పై చేయికు కారణమైన విశ్వాస సంబంధులుగా చేయునుగాక. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ గొప్ప ప్రవక్త అంటే ఏంటంటే అతనిని దేవుడే నడిపిస్తున్నాడు. అతడు ఏది చెబితే అది జరుగుతుంది. అలాంటి ప్రవక్త దగ్గర ఒక డిసైపుల్ ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. గొప్ప ప్రవక్తే అయినా కానీ శిష్యులు ఆ గొప్ప ప్రవక్త చెప్పినవన్నీ చేయాలని ఏముంది చెప్పండి? ఇప్పుడు మంచి విధి విధానాలతోనే మన మినిస్ట్రీ ముందుకు వెళుతుంది, చెప్పే బోధలు కానీ చేసే పనులు ఇవన్నీ.
కానీ దాన్ని వారితో పాటు ఉన్న వాళ్ళందరూ అలాగే ఉండాలనే ఉంది. శుభ్రంగా ఉందాం అని నేను చెప్తే శుభ్రంగా ఉన్నట్టు నటించే వాళ్ళు ఉంటారు. మనందరం ఫస్ట్ ఉదాహరణకి మనం శరీర రీత్యా శుభ్రంగా ఉందాం అంటే, శుభ్రంగా అంటే ఏంటి? రోజు స్నానం చేసి 2 పూట్ల లేకపోతే అవసరమైతే 3 పూట్ల శుభ్రంగా ఉన్నట్లో శుభ్రంగా ఉన్న బట్టలు ధరించుకుని ఉందాం అని అన్నాను అనుకోండి. ఉదాహరణకి జనరల్గా చెప్తున్నా. రోజు 2 పూట్ల 3 పూట్ల స్నానం చేసేవాడి కంటే కూడా శుభ్రంగా ఉన్నట్టు నటించేవాడు ఉంటాడు. పైకి పర్ఫ్యూమ్లు అవి కొట్టేసి, ఈ పర్ఫ్యూమ్ కొట్టినాడికి ఏమో చెమట పెట్టి కంపు కొట్టవచ్చు, ఈ స్నానం చేయనాడికి 3 రోజులైన స్నానం చేయనాడు మాత్రం మంచి సువాసనతో ఉంటాడు. వాస్తవం ఏది? ఈ 2 పూట్ల 3 పూట్ల స్నానం చేసి ఉన్న వాటిల్లో చక్కటి వస్త్రాలు ధరించుకున్న వీడు ఇది వాస్తవం, అదేమో మేకప్. కానీ అలా ఎంత మంచి విషయాలు చెప్పినా, ఎంత యథార్థంగా బ్రతకాలని కోరుకున్నా దానికి వేరుగా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఒక మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త, ఆ ప్రవక్త శిష్యుడు, ఆ శిష్యుడు ఎలాంటాడంటే చెప్పింది కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు. చర్చికి క్రమంగా వచ్చేస్తాడు, శ్రద్ధగా వింటాడు, అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు. ఏమనంటే చాలా మంచోడు, అసలు ఎంత మంచోడు అని. కానీ ఓ దౌర్భాగ్యమైన అలవాటు ఉంది. అదేంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి చెప్పాలి? మాట్లాడరండి. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. భలే చెప్పారు. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? అప్పులు. అన్నీ బాగానే ఉంటాయి. గొప్ప ప్రవక్త దగ్గరే ఉన్నాడు. మళ్ళా మామూలు వ్యక్తి కూడా కాదు, ఆ ప్రవక్తకి శిష్యుడు. అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే ప్రవక్త శిష్యుడు అని చెప్పేసి అందరి దగ్గర కూడా ఒక పేరు సంపాదించుకున్నాడు. ఇతను ఏమని పిలుస్తున్నారో తెలుసా? ఇతని పేరు పెట్టి పిలవట్లా, ప్రవక్త శిష్యుడు అని పిలుస్తున్నారు. అలాంటోడు ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి అప్పులు చేస్తాడు. అప్పులు చేసే వాళ్ళందరూ తీరుద్దామని చేస్తారా, తీర్చకూడదని చేస్తారా? తీరుద్దామని చేస్తారు, తీర్చకూడదని చేసేవాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు. దేవుణ్ణి నమ్మినాడైతే తీరుద్దామని చేస్తాడని అనుకుంటున్నాను నేను. మరి ఎవరైనా దేవుణ్ణి నమ్మానని చెప్పుకుని అలాంటి మనసు లేకుండా ఉంటే నాకు తెలియదు. కానీ నేను ఒక అబ్బాయిని అడిగాను, ఎందుకు ఇన్ని అప్పులు చేసావు అని. ఏదో ఒక రోజు దేవుడు ఈ అప్పుల్లోంచి నన్ను బయటకి పోతాడా అని చేసుకుంటూ పోతున్నాడంట. దానికి తోడు ఈ 31 జనవరి 1 వాగ్దానాలు కూడా నేను గొప్పగా చేస్తా, ఆశీర్వదిస్తా, దీవిస్తా అని వచ్చాయంట. ఇంకా అప్పులు చేయటం మొదలుపెట్టాడు. ఆశీర్వదిస్తానంటే అప్పులు చేయమన్నా, దీవిస్తానంటే అప్పులు చేయమన్నా. సరే, ఈ ప్రవక్తల శిష్యుల్లో కూడా అందరి చేత ప్రవక్త శిష్యుడు అనిపించుకుంటున్న వాడు అప్పులు చేసుకుంటూ పోయాడు. అప్పు తీరుద్దామని అనుకుని అనుకుంటున్నా, కానీ ఈ తీర్చేలోపే చచ్చిపోయాడు. అప్పులు వాళ్ళంతా కూడా ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి 2 కొడుకులైతే ఆ ప్రవక్త శిష్యుడికి ఆ 2 కొడుకుల్ని బానిసలుగా తీసుకుపోవటానికి వచ్చారు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఎవరితను చెప్పండి? ప్రవక్త శిష్యుడు. ఆ ప్రవక్త పేరు ఏంటంటే ఎలీషా అనే ప్రవక్త గొప్ప ప్రవక్త. ఏలియా అనే గొప్ప ప్రవక్త యొక్క శిష్యుడు. ఆ ఏలియా ఆత్మ 2 అంతలు ఎలీషా మీదకి వచ్చి గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అలాంటి ప్రవక్త శిష్యుడు ఒకడు. ఏలియా ఆత్మ కంటే 2 అంతల ఆత్మ ఎలీషా పొందితే ఎలీషా దగ్గర ఉన్న వాళ్ళు ఇంకెంత పొందాలి? కానీ మరి ఏం పొందాడు ఏం పొందలేదని అక్కడ రాసలేదు. కానీ ఇతను అప్పులు పోలే చచ్చిపోయాడని మాత్రం రాసింది.
ఒకసారి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గరికి రండి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చూడండి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు భక్తి గలవాడిగా అతను కనపడుతున్నాడు, కానీ అతని యొక్క పనుల్లో ఉన్న లోపం ఏంటంటే అప్పులు చేసి చివరికి చనిపోయి అప్పులు వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకుపోయి అంత అప్పులు చేస్తున్నాడు. ఆ పిల్లల్ని తీసుకెళ్తుంటే ఆయన చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వెళ్ళి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి ఇలా పిల్లల్ని పట్టుకుపోతామని అప్పులు వాళ్ళు వచ్చారు అని చెప్పింది. ఇలా రకరకాలైన పరిస్థితులు మన అందరివి, లేక దీన్ని ఎక్కడుండి వింటున్న వాళ్ళదైనా, ఇక్కడ కూర్చుని వింటున్న మనలాంటి సమస్యే దీన్ని దూరం నుండి వింటున్న వాళ్ళకు ఉండకపోవచ్చు. నీకు అసలు అది సమస్యే కానిది ఇంకొకరికి అది పెద్ద సమస్యగా ఉండొచ్చు. ఉదాహరణకి ఒంటరితనం అనేది నీకు సమస్యే కాదు, కానీ ఇంకొకరికి కావలసినంత డబ్బు ఉంది, కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒంటరితనం అనే సమస్య. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రవక్త శిష్యుడైన ఒక వ్యక్తి అప్పులు చేసి చనిపోయి ఇద్దరు కొడుకులు కూడా అప్పులు వాళ్ళు తీసుకుపోవటానికని సిద్ధమైతే ఆమెకున్న ఒకే ఒక్క ఆధారం ఎవరు అంటే ఆ దైవజనుడైన ఎలీషా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆ క్రింద వచనంలో ఎలీషా 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకునుము. అప్పుడు నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చూడండి, అప్పులు చేసి చచ్చిపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిల్లల్ని పట్టుకుపోతాను అంటున్నారని వచ్చి అడిగితే
అప్పులు తీర్చడానికి మార్గమే కాకుండా ఆమె బ్రతకటానికి మార్గాన్ని కూడా చూపించడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. కుమారుల్ని తీసుకుపోవటాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి వెళ్ళి దైవజనుడితో చెప్తే కుమారులు తీసుకుపోనివ్వకుండా కాపాడటమే కాకుండా ఆమె భవిష్యత్తుకు కూడా ఒక బంగారు బాట వేసిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. దేవుని యొక్క మేలు మనుషుల యొక్క జీవితంలో ఎలా ఉంటుంది అంటే, చెప్పాను కదా, నమ్మటం వేరు, విశ్వసించటం వేరు. నమ్మటం ద్వారా కొంత ఎవరైనా ఏదైనా కొంత ఏదో ఒకటి మనకి చేస్తారేమో, కానీ విశ్వసించటం ద్వారా నీ ఊహలకు అందనంత, ఇంకా చెప్పాలంటే వాక్య ప్రకారం చెప్పాలంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవుని యొక్క కార్యాలు కన్నులారా మనం చూడటానికి, మనం అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది తెలియక ఎన్నోసార్లు వాళ్ళు తలలు బాదుకుని వాళ్ళు శపించుకుంటూ వాళ్ళు దూషించుకుంటూ జీవితంలో ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి వారు ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఏ మేలు అవసరమై ఇక్కడ కూర్చుని ఉన్నా, ఏ అవసరాన్ని బట్టి నువ్వు బాధతో ఉన్నా, ఏ ఇబ్బందితో నువ్వు కుమిలిపోతున్నా, చేయాల్సింది ఒక్కటే, నీ హృదయ లోతుల్లో నుండి దేని విషయమై నువ్వు కృంగి ఉన్నావో, బాధతో ఉన్నావో, ఇబ్బందితో ఉన్నావో అది ఆయనకి చెప్తే ఆయన నీవు ఏది అడుగుతున్నావో, ఏది నీకు అవసరమో దాని విషయంలో మేలు చేయటానికే ఆయన ఉన్నాడు. అంతేకాని ఆయన చేయకుండా ఉండటానికి ఆయన లేడు, చేయటానికే ఉన్నాడు. కావాల్సింది ఏంటంటే నువ్వు చెప్పేది ఆయన వింటున్నాడు. ఎలీషా ఒక ప్రవక్త మాత్రమే, ప్రవక్తతో చెప్తేనే ఇంత పరిష్కారం జరిగినప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తుకి చెప్తే ఇంకెంత ప్రయోజనం కలుగుతుంది చెప్పండి. ఇది యేసుక్రీస్తు రాకపూర్వం ఎలీషా ప్రవక్తతో ఆమె వెళ్ళి చెప్పుకుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి కుమారుడుగా, స్నేహితుడుగా, సహోదరుడుగా, సహోదరుల్లో జ్యేష్ఠుడుగా, అంటే ఏంటంటే మనం ఒకరినొకరు అన్న, తమ్ముడు అని, అక్క అని పిలుచుకుంటాం కదా, బ్రదర్ అని పిలుస్తాం కదా. మన యొక్క సహోదరత్వంలో జ్యేష్ఠుడు మన యేసయ్య. నువ్వు ఆయనను, నువ్వు ఎవరినైతే చూస్తున్నావో, చూసిన వారిని నమ్ముతావు. ఆయన్ని నువ్వు ఫిజికల్గా అందరి మనుషులా చూడలేవు, కానీ విశ్వసించగలిగితే, నేనేం లేదు, నా సమస్యని నా దేవుడితో, నా మంచి స్నేహితుడితో, నా సహోదరుడితో నేను చెప్పుకున్న అన్న అని పిలుస్తుంటే, మీరు ఎవరితోన్నా పిలిపించుకుంటే మీకు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ చాలా ఆప్యాయత, అనురాగంగా ఉంటుంది. నిజంగా మనం ఎవరినన్నా అన్న అని పిలిచేవాడికి ఉంటుంది, అలాంటి భావంతో బ్రతికేవాడికి ఉంటుంది. అలాంటి అన్నల్లో పెద్దన్న మన యేసయ్య. అంత స్వచ్ఛమైన, వాస్తవమైన, యథార్థమైన కార్యాలని మనం చూస్తాం. ఇంకెక్కడ చూడలేం అలాంటివి. ప్రవక్త ద్వారా, ప్రవక్తకు వెళ్ళి చెప్తేనే ప్రవక్త ద్వారా దేవుడు చేసినప్పుడు తన కుమారుడి ద్వారా ఎంత చేస్తాడు? ఏం చేశాడు ప్రవక్త ద్వారా? ఆమెను అడిగాడు ఆ ప్రవక్త అయిన ఎలీషా. ఏమనంటే, ఏముందమ్మా అని. ఏముంది, ఏమీ లేవు అంటారు కొంతమంది ఉన్నా కూడా. కానీ ఆమె ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్పేసింది. ఏముందంటే, ఒక కుండ నూనె ఉందయ్యా, ఇంకేం లేదు. సరే, ఖాళీ కుండలన్నిటినీ మీకు ఎక్కడ దొరికితే అక్కడ అన్నీ తెచ్చేసేయండి. తెచ్చేసి మీ ఇంట్లో పెట్టుకుని మీ కుండలో ఉన్న నూనెని కొంచెం 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 పోయిందంటే, వాళ్ళ ఇంట్లోకి అన్ని ఖాళీ కుండలు వాళ్ళ పిల్లలు తెచ్చారు, వాళ్ళ కొడుకు తెచ్చాడు. తెస్తే ఆ కుండలన్నీ పెట్టుకున్నారు. కొంచెం నూనె కొంచెం నూనె కొంచెం నూనె పోస్తున్నారు. కుండలో కొంచెం నూనె పోయి కానీ కుండంతా నిండిపోతుంది, పొయ్యి కానీ నిండిపోతుంది, కుండలన్నీ నిండిపోయినాయి. వాళ్ళ అమ్మకి ఏమైనా ఆశ అనిపించిందంటే, అరే భలే జరిగిపోతుంది కదా, ఇంకేమైనా కుండలు ఉన్నాయో తేరా బాబు అని చెప్పింది వాళ్ళ అబ్బాయిని. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, ఇంకేం లేవు మమ్మీ అని చెప్పాడు. అప్పుడు ఆగిపోయింది. ఇక
ఆ నూనె కూడా మొత్తం కొండలన్నీ నిండిపోయినాయి, తెచ్చినాయి అన్నీ. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది మనసు చెప్పండి. యేసు క్రీస్తుకు పూర్వం పాత నిబంధన ఆశీర్వాదమే ఇంత గొప్పదైతే నూతన నిబంధన ఆశీర్వాదం ఇంకెంత గొప్పదిగా ఉంటుంది. నీ ఊహలకి, నీ అంచనాలకి, నీ అభిప్రాయాలకి నీకు ఏమాత్రం కూడా అందనంత అద్భుతంగా ఉంటుంది. అది జీవితంలో జరగటం కోసం ఈ సంవత్సర ప్రారంభంలో నీ పరిస్థితులు ఏవైనా దేవుని ఎదుట పెట్టు, దేవుని ఎదుట పెట్టు. పెడితే అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటి నిజంగా ఆ రోజున ఏదో బైబిల్లో ఉన్న వాక్యం నెరవేరినట్లు ఈ రోజున నా జీవితంలో కూడా ఇది నెరవేరుతుందా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. రోజు అందరి చేతుల వైపు, వారి ముఖాల వైపు, వారి యొక్క పరిస్థితుల వైపు చూస్తూ దేవుడు ఏదో చేస్తాడని చెప్పేవాళ్ళు ఉంటారేమో, కానీ ఎవరి చేతుల వైపు, ఎవరి ముఖం వైపు, ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు ఎలా జరిగించాడో అనుభవిస్తూ చెప్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయం ఖచ్చితంగా నీ ఆర్థిక సమస్యలలో నీకున్న మరి ఏ ఇతర సమస్యలైనా నువ్వు కనుక విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఆయన నువ్వు ఊహించని విధంగా ఆయన చేస్తాడు. ప్రవక్తల శిష్యులలో ఒక వ్యక్తి అయిన ఆ వ్యక్తి భార్య ఆయన అలా చేస్తాడని ఊహించడానికి అవకాశం లేదు, కానీ ఆమె ఊహకు వేరుగా ఊహించిన దానికి భిన్నంగా దేవుడు చేసి ఆమె యొక్క పరిస్థితులన్నిటినీ మార్చేశాడు. ఇది ఒక మేలు. లేమిలో ఇది ఒక మేలు. ఆమె ఆశ్చర్యపోయింది. కారణం ఏంటంటే ఒక ఖాళీ కుండ నూనెతో ఎలా నింపబడింది? ప్రవక్త చెప్పిన మాట, ఆ మాట దేవుడు ఆమెన్ అని చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట తండ్రి ఆమెన్ అని చెప్పేవాడు. అవును, అది అలా జరుగుతుంది. మీరు ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మీరు తెరిచి ముప్పై 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెదను. ఇక్కడున్న మనలో దుఃఖముతో ఉన్న వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి ఆయన ఆదరించునుగాక. విచారమును కొట్టివేసి ఆయన సంతోషాన్ని కలిగించునుగాక. ఏం కొట్టివేసి? విచారమును కొట్టివేసి ఆయన సంతోషాన్ని కలిగించేవాడు. అక్కడున్న ఆ లేమిని కొట్టివేసి సమృద్ధిని కలిగించాడు. ఏం కొట్టివేసి? అలాగే ఇక్కడున్న వారిలో లేమిని కొట్టివేసి సమృద్ధిని ఆయన కలిగించునుగాక. అదే రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో అనెను. తర్వాత 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఒకరోజు ఇది అయిపోయింది,
ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి భార్య కష్టంతో ఉంటే వాళ్ళకి సమృద్ధి దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా ఇచ్చాడు. ఇంకొక చోట ఒక గనురాలైన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దైవజనుడైన ఎలీషాన్ని భోజనానికి రమ్మని బలవంతం చేస్తాను. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు భోజనానికి రమ్మని అనేకులను బలవంతం చేస్తాం. ఎందుకంటే మనం ఎవరిని బలవంతం చేస్తామంటే ఎవరికి కడుపు నిండా ఉందో వాళ్ళని తినమని బలవంతం చేస్తాం. కడుపు కాలిన బలవంతం చేయం. ఎందుకంటే వాళ్ళకి భోజనం పెడితే ఏమొస్తుంది? కడుపు నిండినడికి భోజనం పెడితే 10 చోట్ల చెప్తాడు. కడుపు కాలేవాడికి భోజనం పెడితే ఎవడికి చెప్పడు. ఎవడికి చెప్పే ఇది కావాలా, చెప్పంది కావాలా? మీకు చెప్పాలి, నిజాయితీగా చెప్పండి. చర్చిలో ఉన్నామని కాదు. ఎవరికి చెప్పటానికి ఎవరు లేనివాడికి పెట్టారు అంటే కనుక ఆ వ్యక్తికి పెట్టింది ఈజ్వల్ దేవుడికి పెట్టినట్టు. కడుపు నిండిన వాడికి పెట్టి 10 మందికి చెప్పించుకున్నావా, నీ జీవితంలో నీకు ఉన్న ఫలాలు కూడా కొన్ని మైనస్ అయిపోతాయి. అయినా మనుషులు ఎంత చెప్పినా అదే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలీషా అనే దైవజనుడు ఆ మార్గంలో ప్రయాణం చేసే క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ ప్రవక్త, ఆ దినాల్లో ప్రవక్తలు వాళ్ళు ప్రయాణాల్లో ఉంటూ ఉండేవాళ్ళు. ఆ ప్రవక్త వెళుతున్నప్పుడు మార్గంలో ఉన్న ఈ ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేస్తే ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడల్లా భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే ఆ భోజనం చేయడానికి వచ్చిన ఆ ప్రవక్త కోసం గది కట్టించి అక్కడ ఒక దీపస్తంభం పెట్టి, ఆ రోజుల్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి ఒక దీపం పెట్టి ఒక చిన్న టేబుల్ లాంటిది వేసి అక్కడ అంత ఏర్పాట్లు చేసి ఈ దారిలో వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఉండయా అని చెప్పి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి అక్కడ ఒక సదుపాయాన్ని కలుగజేస్తే ఈ దైవజనుడికి అనిపించింది, నా వలన నీకేం కావాలి అని ఆమెను అడిగాడు. అడిగితే ఆమెకు ఒక కొదువు ఉంది. ఎలీషా దగ్గర ఉన్న గేహజీ అనే ఇంకొక శిష్యుడు, అయ్యా ఆమెకి అన్నీ ఉన్నాయి కానీ ఆమె భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు, పిల్లలు లేరు, ఆమెకి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరని చెప్పాడు. చూడండి, ఒకరికేమో వాళ్ళు అప్పులతో ఉండి అప్పులు తీర్చబడాలి, ఆ మేలు అనేది ఆ కుటుంబానికి కావాలి. ఇక్కడేమో వీరికి అన్నీ ఉన్నాయి, వీళ్ళే ఇంకా 10 మందికి అన్నం పెట్టగలరు. వీళ్ళకి లేనిది అంటూ ఆర్థికపరమైన విషయాల్లో లేదు, గనురాలు అన్నీ కలిగి ఉన్నామే, అలాంటిది పిల్లలు లేరు. ఎలీషా దగ్గర ఉన్న గేహజీ ఆ ఎలీషా గారికి చెప్పాడు, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి. అది 10వ వచనంలో చూడండి ఒకసారి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనుడికి ఆ మనస్సు, ఏం చేయాలనే మనసు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచావు, నీకేం చేయాలి అని అడిగాడంట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా దేవుని పట్ల మీ శ్రద్ధాభక్తులు ఎంత? దేవుడు మెచ్చి మీకు ఏం చేయాలా అనే విధంగా నీ శ్రద్ధ, నీ భక్తి ఉన్నాయా? ఇప్పుడు దేవుని మందిరంలో నీకు ఏదైనా ఒక పని అప్పగిస్తే నీ శ్రద్ధ ఎంత? ఏదో ఒకటి బాబు, ఏదో ఒకటి అటు ఇటు కొంచెం చేసేసి అయిపోద్ది, ఇదా నీ శ్రద్ధ? లేక ఇది నాకు అప్పగించిన పని, దీనిలో ఏమాత్రం శక్తికి లోపం లేకుండా నేను చేస్తాను, నా వల్ల కాకపోతే నా పైన వాళ్ళకి చెప్తాను నా వల్ల కావట్లేదని లేదు. శ్రద్ధ ఏం చేస్తుందంటే శక్తికి లోపం లేకుండా చేస్తుంది. చేయలేనప్పుడు ఇంటిమేషన్ కూడా ఇస్తుంది.
కానీ కొంతమంది శ్రద్ధ ఏంటంటే చేసినట్టుగా నటించటం, చేయలేకపోయినా సరే ఎవరికి చెప్పకుండా తూతు మంత్రంగా ఏదో ఒకటి చేసేసి కానీ చేయటం. నిజంగా అది మందిరందు కావచ్చు, లేకపోతే ఆఫీసులో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నువ్వు శ్రద్ధాభక్తులతో ఉండటం దేవుడికి కావాలి. మరి ముఖ్యముగా దేవుని ఎదుట మన అందరి ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే శ్రద్ధాభక్తులతో. శ్రద్ధ లేని పనులు ఎందుకండి? శ్రద్ధ లేని పని ఎందుకు? ఆ పని మానేస్తే మంచిది. ఈ స్త్రీ యొక్క ప్రవర్తన చూచిన దైవజనుడు, మా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచావు, ఏం కావాలి, ఏం చేయాలి? చదవండి ఆ క్రింద వచనంలో. రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడగమని గేహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా నేనేమి చేయకోరుచున్నదని వాడిని అడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చూడండి ఏమని అడుగుతున్నాడు తెలుసా? ప్రవక్త అయిన ఎలీషా రాజుతో మాట్లాడమంటుందా? ఆమెకి ఏమైనా కావాలంటే చెప్పమను. సైన్యాధికారితో మాట్లాడమంటుందా? చెప్పమను. ఇప్పుడు కనుక ఇలాంటి ఆఫర్ ఇస్తే మన అందరి దగ్గర ఇన్ని పెద్ద అవసరాలు ఉన్నాయి. కొంచెం మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించమని చెప్పండి, ఆ మినిస్టర్ గారు మీకు తెలిస్తే. కొంచెం ఆ ఇల్లు శాంక్షన్ చేయించమని చెప్పండి మీకు గనక ఆ ఎమ్మెల్యే గారు తెలిస్తే. ఆల్రెడీ 4 ఇళ్ళు ఉన్నాయి, ఇంకో ఇల్లు శాంక్షన్ చేయించాలి. చూడండి, అంటే భయంకరంగా ఏంటంటే ఎలా ఉపయోగించేసుకున్నాం, అసలు నిజమైన అవసరమా కాదా, మన నిజంగా మనకి అది ఇప్పుడు కావాలక్కర్లేదు, ఏమి లేదు. చాలామంది ఎంత దారుణం అంటే అంత దారుణం మనుషుల్లో. దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నాను, ముందే చెప్పా కదా, మాటతో కానీ క్రియలో కానీ ఆలోచనలో కానీ యథార్థంగా ఉండటానికి ఇష్టపడండి. యథార్థవంతుల్ని బలపరచడానికి ఆయన కన్ను లోకంలో అంతా తిరుగుతుంది. ఆ కన్ను నీ మీద పడుతుంది. నేను అలా ఉంటే నా మీద పడుతుంది, ఎవరు అలా ఉంటే వాళ్ళ మీద పడుతుంది. దేవుని కను దృష్టి ఎవరి మీద ఉందో వారు భాగ్యవంతులు, వారు ధన్యులు, వాళ్ళు ప్రయోజకులు. వాళ్ళ జీవితకాలం అంతా కృపాక్షేమాలే వారు వెంట వస్తాయి. రాజుతో మాట్లాడమంటారు, సైన్యాధికారితో మాట్లాడమంటారు, ఎవరితో మాట్లాడమంటారు అంటే ఆమె ఏమందో తెలుసా? నాకు ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, నేను నా సొంత ప్రజల మధ్యలో ఉన్నాను, కుమారుడు లేడు. అప్పుడు తన పరిస్థితి చెప్పింది. ఆమె చెప్పలేదు, కానీ ఆ ఎలీషా దగ్గర ఉన్న గేహజీకి చెప్పితే, ఆ గేహజీ వెళ్ళి ఎలీషా గారితో చెప్తే దైవజనుడిని ఎలీషా ఏం చెప్పారంటే, వచ్చే సంవత్సరం ఈ పాటికి ఆమెకి కుమారుడు పుడతాడు. ఆమె శ్రద్ధాభక్తులను బట్టి నేను ఏం చేయాలని అడిగాను కదా, ఆమెకి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం ఆమెకు దొరుకుతుంది అని చెప్పాడు. అన్నట్లుగానే సంవత్సరం తిరిగేసరికి దేవుడు ఆమెకి కుమారుని అనుగ్రహించి ఆమెకి మేలు చేయటం జరిగింది. అదే దేవుడు, అదే రక్షకుడు, అదే ప్రభువు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఏ పరిస్థితి అయినా వాస్తవంగా జెన్యూన్గా ఉన్నది ఉన్నట్లుగా దేవునితో నువ్వు చెప్పినట్లయితే ఆయన చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన త్వరపడుతున్న దేవుడిగా ఉన్నాడు. మనం ఎంత శ్రద్ధాభక్తి మనకు ఉంది అనేదే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం. చర్చి గేటు బయట 2-3 ఒక ఆటోలు పెట్టి ఫ్రూట్స్ అన్నీ ఊరినేస్తున్నారంట. యాపిల్స్ ఉన్నాయి, బత్తాయిలు ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, ఇంకా దానిమ్మ ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి, అన్నీ ఇస్తున్నారంట 10 ఆటోలు పెట్టి. అంటే ఇక్కడ ప్రార్థన చేసుకుందామని ప్రార్థనా సమయం అనుకోండి. ఈ ప్రార్థన చేస్తేనేమో దేవుడు సహాయం చేస్తాడు,
అటు వెళ్ళి ఒకసారి ఇట్లా వచ్చితేనేమో అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ తెచ్చుకోవచ్చు, వెళ్తే తీసుకెళ్ళొచ్చు. నువ్వు దేనికి మొగ్గు చూపుతావు? ఇక్కడ నేను లేకపోతే, ఎందుకంటే నా భయం ఉంటుంది కొంత, ఇక్కడ లేకపోతే పోనీ ఈ స్థలంలో కాకుండా ఇంకా వేరే స్థలంలో ఎక్కడన్నా అయితే ఎవరు లేరు, నీది ప్రార్థనా సమయం, నీ పక్కింటోళ్ళు, నీ ఎదురింటోళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఇదిగో ఊరినేస్తున్నారు అని అంటున్నారు, నువ్వేం చేస్తావు? నిజంగా నువ్వు వాళ్ళు ఊరిని ఇచ్చే కొనుక్కోగలిగిన స్థితిలోనే ఉన్నావు. నీకేమి కొనుక్కోలేని ఆ స్తోమత లేని పరిస్థితి కాదు. అలా అని ఆకలి నీకు వేయట్లేదు, ఏది లోటు లేదు, బాగానే ఉన్నావు. కానీ ఊరినేస్తున్నారు ప్రచారం జరిగింది, ఏం చేస్తావు? ఆ మధ్య మీకు ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు, నేను చింతల ప్రార్థనకి వెళ్తుంటే నేను వెళ్ళే రోడ్డు అంతా కిక్కిరిసిపోయిన జనంతో నిండుంది. ఏంటంటే నేను ఎంతమంది జనం ఉన్నారని ఆ మందిరానికి వెళ్ళే లోపు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఫ్రీగా గుడ్లు, ఫ్రీగా చికెన్ పెడుతున్నారు వండి. అందుకని చెప్పి జనం అంతా ఎందుకు అనుకుంటున్నారు? చికెన్లో ఏదో వైరస్ వచ్చిందని ఎవరు తింటాం మానేశారు కొన్ని నెలల క్రితం. ఆ చికెన్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీగా ఇస్తున్నారు. నిజంగా వైరస్ ఉండి తినకూడదు కదండి, ఎందుకు పరిగెడుతున్నారు? వైరస్ అన్నా ఉండి చావని ఊరిని వచ్చి అయితే మాత్రం పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. జీవితంలో మనం జెన్యూన్గా ఉండాలి దేవుని ఎదుట. దేవుని మార్గంలో వెళ్ళే మనందరం చాలా శ్రద్ధాభక్తులతో దేవుడిని సేవించి వెంబడించాలి. అది దేవుడు కోరుకునేది. నేను దేవుని యొక్క పనికి ఆయన చేత పంపబడిన నాటి నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు, అది ఇద్దరికి చెప్పినప్పుడైనా, 10 మందికి చెప్పినప్పుడైనా, 50 మందికి చెప్పినప్పుడైనా, లేక ఇప్పుడైనా నా హృదయ లోతుల్లో సంపూర్ణమైన తపన ఏంటంటే దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఫేక్ వాళ్ళు కాకూడదు, వారు వాస్తవమైన వారిగా ఉండాలి. దేవుని ప్రజలు వేలం వెర్రి వాళ్ళు కాకూడదు. అందరిలాగా మన జీవితంలో మనం స్వచ్ఛంగాను, నిజాయితీగాను, మనం పద్ధతిగాను, విశ్వాస సంబంధులుగాను, దేవుడు మెచ్చేవారిగాను, దేవుడు శభాష్ అని పిలిచేవారిగాను మనం బ్రతకాలి. అంతేగాని బైబుల్ ఉందా లేదా అనేది కాదు, చర్చికి వెళ్తున్నావు లేదా అనేది కాదు. దేవుడు నిన్ను చూచినప్పుడు ఏమని అనాలి అంటే, ఇంత శ్రద్ధాభక్తులు కల దానివై ఉన్నావమ్మా, నేను ఏం చేయాలి నీకు? ఇంత శ్రద్ధాభక్తులు కలవాడవై ఉన్నావు అబ్బాయి, నీకేం చేయాలి నేను? నిజంగా అది బ్రతుకంటే, అది జీవితం అంటే, అది దేవుడి కోసం జీవితంలో ముందుకు వెళ్ళటం అంటే. మనం కాదు, ఆయనే నీకేం కావాలి. ఎంత అద్భుతమైన విషయం. కుమారుడు కావాలి. ఆమె కరెక్ట్గా సంవత్సరం అయ్యేసరికి దేవుడు ఆమెకి కుమారుడిని అనుగ్రహించి ఆయన మాట నెరవేర్చాడు. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఈ కాలమున మేలు చేయను ఉద్దేశించాను గనుక భయపడకు అన్నాడు. ఆయన మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. నీ జీవితంలో ఏ మేలు కావాలో దాన్ని నీ హృదయంలో పెట్టుకుని ఇంకా వేరే ఆలోచనలను ప్రక్కన పెట్టేసాయి. ఇప్పుడు వాస్తవంగా ఒక ఆరోగ్య సమస్య ఉంది. దేవుడి ఆ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా, అంటే అనారోగ్యాన్ని స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వాలి అని పెట్టుకున్నావు. ఈలోపు ఎవడో కబురు చెప్పాడు. ఏమని కబురు చెప్పాడంటే, గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ఇవన్నీ పలాందిస్తున్నారు అని చెప్పేసి. ఇక ఈ అనారోగ్యం దేవుడు స్వస్థపరచాలి అనే ఉద్దేశాన్ని, ఆ ప్రార్థనని, ఆ కోరికని పక్కన పెట్టేసి మళ్ళా నెక్స్ట్ డే నుంచి ప్రార్థన ఏం మారిపోతుందంటే, దేవా నాకు కూడా వచ్చేటట్టు చేయవా, నాకు కూడా వచ్చేటట్టు. ఏం ఆసక్తి అది? నిజంగా అది నీకు అవసరం లేదు. ఉదాహరణకి ప్రభుత్వం ప్రతి ఒక్కడు ఒక హెలికాప్టర్ ఇస్తానని పెట్టింది అనుకోండి. ఓహే, ఇది ఇవ్వలేదు కానీ ఇస్తానని పెట్టింది అనుకోండి. నువ్వు కావాలని కోరుకుంటావు, నాకెందుకని కోరుకుంటారు? మాట్లాడరేంటండి? ఇదేంట్రా బాబు ఇట్లా పట్టుకున్నారని అనుకుంటున్నారా? కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? నాకెందుకు అది, ఇప్పుడు నాకేం అవసరం, అది ఇస్తే కావాల్సిన వాళ్ళు తీసుకొని, నాకైతే అది కాదు, నాకు అక్కర్లేదు అనే మనసు నిజంగా ఎవరికి ఉంటుందో వాళ్ళండి దేవుని ఎదుట జెన్యూన్ పర్సన్స్, యథార్థం కలిగిన వ్యక్తులు. నాకు అవసరం లేకపోతే ఏంటి, అమ్మేసుకుంటాను, నాకు ఇచ్చి అందరికీ వచ్చి నాకు ఇంకెవడికి అమ్ముతాను? కొన్ని వస్తువులు ఉంటాయి, అవి తీసుకెళ్ళమని ఎవడో తీసుకెళ్ళి, ఎందుకంటే అనవసరమైన బరువు, అనవసరమైన ప్లేస్ వేస్ట్. యథార్థత అంటే అదండి. అవసరం నీకు లేకపోయినా
చెప్పటానికి వీలు కానీ సంతోషం దేవునిని బట్టి. ఎవరు యథార్థంగా జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారో వారు ఈ చెప్పటానికి వీలు కానీ సంతోషాన్ని జీవితంలో అనుభవిస్తారు. కానీ వాస్తవమైన పరిస్థితులను కనుక మనం ఒకసారి చూస్తే, దానిలో నువ్వు కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు దాని నుంచి బయటికి రా. వాస్తవమైన పరిస్థితులను చూస్తే క్రైస్తవ సమాజంలో ఈ చెప్పటానికి వీల్లేని సంతోషాన్ని అనుభవించే ప్రజల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి అనుభవాలతో వెళ్ళే సంఘాల యొక్క సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. మనుషులంతా కూడా వాస్తవానికి ఎంతో దూరంగా బ్రతకటం అనేది కనపడుతుంది. ఇందాక చెప్పాను చూసారా, అవసరం లేకపోయినా నీకు అవసరం ఒక అనారోగ్య సమస్య, దేవుని అడుగుతున్న ప్రార్థనలో దేవ ఈ సమస్య నుంచి నన్ను విడిపించని, ఇంతలో పెద్ద లాభకరమైన ఇంకో సంగతి ఏదో వచ్చింది, ఇది గాలికి పోతుంది, ఇది పక్కన పెట్టేస్తావు, నాకు అది వస్తే బాగుండు. నిజంగా నీకేం కావాలి? నీకు ఆ హెలికాప్టర్ 2 కోట్లు 3 కోట్లు చేయొచ్చు, 30 కోట్లు వచ్చినా కూడా నీకు ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే నీకు ఏం ఉపయోగం? కానీ నీకు అవసరమైన ఆరోగ్య విషయమే దేవుడిని అడగకుండా అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు అని అడగటం అనేది మనం ఎంత ఫేక్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ సంవత్సర ప్రారంభంలో దానికి పూర్తి భిన్నంగా మేలు చేయ ఉద్దేశించుచున్నాను అని చెప్పిన దేవుని మాటను బట్టి ఏది నీ జీవితానికి వాస్తవంగా కావాలి, ఏది అత్యంత ముఖ్యమైనదిగా నీ జీవితంలో నువ్వు ఎంచుకుంటున్నావు, అది దేవుని ఎదుట పెట్టు. అక్కడ ప్రవక్తల శిష్యులలో ఒక వ్యక్తి అప్పులు చేసి చనిపోతే వాస్తవంగా ఉన్నట్లుగా అతని భార్య ఏమడిగిందంటే, నా పిల్లల్ని ఎత్తుకుపోతానని అంటున్నారయ్యా, ఏదైనా చేయి. వెంటనే ఆమెకి మేలు జరిగింది. ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడాలా, సైన్యాధికారితో మాట్లాడాలా అంటే పిల్లలు లేని సంగతి పక్కన పెట్టేసి ఆ రాజుగారితో చెప్పి రాజ్యంలో నన్ను ఏదైనా ఒక మంచి పదవి ఇప్పించమనండి అని అనలా గనురాలు. సైన్యాధికారితో చెప్పి మా ఆస్తి మొత్తానికి కాపలా పెట్టించండి అని అడగల ఆమె ఉన్నట్లుగా కుమారులు లేరు. వెంటనే ప్రభు ఆ మాటను విని ఆమెకి కుమారుణ్ణిచ్చి ఆమెకి మేలు చేశాడు. అలాగే ఇక్కడున్న మనందరి పరిస్థితుల్లో నీకు ఏది కావాలి? మీలో యవనులుగా ఉన్నారు, చదువుకుంటున్న వయసులో ఉన్నారే అనుకోండి, చదువులో మీకు జ్ఞానం సరిపోట్లా, మీకు మొదట దేవుని దగ్గర నుండి కావాల్సిన మేలు ఏంటంటే చదువుకోవటానికి జ్ఞానాన్ని ఇమ్మని. అంతేగాని నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి, అది దురాశ. నువ్వు ఏది చేస్తున్నావు దానికి అవసరమైన దాన్ని నీ జీవితంలో కోరుకోవటం అది దేవుని యొక్క చిత్తం. అందుకే ఈ మొట్టమొదటి ఆదివారం మనస్ఫూర్తిగా ఇప్పుడు ప్రార్థన కొరకు మనం సిద్ధపడుతూ ఉండగా, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, నీ యొక్క కష్టం అంతటిలో కూడా ఆయన నిన్ను ఆదరించి నిన్ను ఆనందంతో నింపే దేవుడు, నీ విచారాన్ని పోగొట్టి నీకు సంతోషాన్ని కలిగించే దేవుడు. ఏది కావాలి, ఏది అవసరమో మొట్టమొదటి ఆదివారం నేను ఇది అడిగాను దేవుని మందిరంలో ఉండి, దేవుడు నాకు ఆ షునేమిరాలకి చేసినట్లుగా చేశాడు, ఆ ప్రవక్తల శిష్యుల భార్యకి చేసినట్లుగా నాకు చేశాడు అని మనము మన జీవితంలో ఆయన వలన పొంది సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏది ఆయన ఎదుట అడుగుతున్నామో అది ఆయన దయచేయునుగాక, మేలు ఆయన చేయునుగాక, మేలు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలిచిన వారంతా ఒకసారి వేరే వేరే ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టేసే
ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము మా మినిస్ట్రీ అంతటికి మేలు చేయ ఉద్దేశించాను కనుక భయపడకుడి అని చెప్పావు కదా. ఈ కాలమున ఈ సంవత్సరాన మేలు చేయని ఉద్దేశిస్తున్నావు కాబట్టి ఇదిగో నా అవసరత ఇది, నా కోరిక ఇది, నా లేమి ఇది, నా పరిస్థితి ఇది అని నువ్వు దేవునితో చెప్పు. ఇక దానిలో మార్పు ఉండకూడదు. ఖచ్చితంగా అది నిశ్చయముగా ఆయన ఎదురుని పొందే వరకు శ్రద్ధతో ప్రార్థన చేయి. దానికంటే భరించలేని బాధ ఏదైనా వస్తే దేవునితో చెప్పుకోవచ్చు, చెప్పుకోకూడదని కాదు. నీకు అవసరం లేని వాటిని ఆయన ఎదుట ప్రస్తావించి అవసరమైన వాటిని విడిచిపెట్టడం కాదు దేవుడు కోరుకునేది. నీ కోరిక సఫలమవునుగాక అని చెప్పావు కదా ప్రభువా, అది జరిగించిన ఆయన. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసిన మనవి నెరవేరునుగాక అని చెప్పావు కదా నాయన, దాన్ని నెరవేర్చు తండ్రి. ఆ రోజున దైవజనుడైన ఎలీషాతో నువ్వు చెప్పావు కదా, ఎలీషా ద్వారా నువ్వు చెప్పావు కదయ్యా, ఇదిగో ఎక్కడెక్కడ ఖాళీ పాత్రలను అవన్నీ తెచ్చుకుని దానిలో కొంచెం కొంచెం నూనె పోయండి. ఆ నూనె పోసినప్పుడు అది నిండిపోయి వారి అప్పులన్నీ తీర్చబడి వారు బ్రతకడానికి కావాల్సిన దారి చూపించిన దేవుడా, ఇక్కడున్న వారి జీవితాల్లో కూడా ఎవరు ఏ అవసరంతో ఇక్కడ ఉన్నారో, ఏది అడిగారో ప్రభువా, నీ వాగ్దానమును బట్టి ఏ మేలు వీరికి కావాలో ఆ మేలు జరిగించు తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ మాట నెరవేరేదిగా ఉంది, నెరవేర్చండి. నీ మాట వ్యర్థం కాదు, జరిగించండి. దుఃఖంలో ఉన్నవారి యొక్క దుఃఖాన్ని కొట్టివేయండి ప్రభువా, విచారంలో ఉన్నవారి విచారాన్ని తీసివేయండి తండ్రి, సంతోషాన్ని ఆనందాన్ని కలిగించండి ప్రభువా. ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు అప్పుల భారంతో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి నువ్వు చేసిన మేలు వంటి మేలు ఆ బాధలో ఉన్న వారికి చేయండి తండ్రి. షునేమీరాలు ఘనురాలు ప్రభువా, ధనవంతురాలు, ఆమె అవసరత తీర్చినట్లుగా అవసరం తీర్చి తండ్రి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు నాయన, అది ఆరోగ్యపరమైనదా, ఆర్థికపరమైనదా, కుటుంబపరమైనదా, ఇంకా మరి ఏది ఆత్మ సంబంధమైనదా, ఏ సమస్యలో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారు, ఏ మేలు వారికి కావాలో ఇక్కడ వారికి, దీని దూరం నుండి వినేవారికి, ప్రతి వారికి తండ్రి నీ వాగ్దానమును నెరవేర్చి దాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతా వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రతివారు ప్రభు వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూడటానికి విశ్వాసంతో సహాయం చేయండి. ఈ సంవత్సర కాలం అంతటికి వీరందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ వారం అంతా కూడా నీ కాపుదలు దయచేయండి. ప్రతి వారి అవసరతను తీర్చి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది మొదటి ఆదివారం కనుక ఆయన శరీర రక్తాల్లో మనం భాగస్థులగునట్లు, పాలి భాగస్థులగునట్లు వరుసల్లో కూర్చుండి, బాప్తిసం లేని వారు కొద్ది సమయం బయటికి వెళ్ళండి.